దయగలిగిన మా దేవ, మీరు దయచేసిన ఈ అమూల్యమైన సమయంలో మీ పిల్లలంగా మేమందరం ఒక చోట కూర్చోగలిగి ఒక రాజ్యంగా మేమందరం కూడుకోగలిగే మహాభాగ్యాన్ని తండ్రిగా మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వ శరీర ఆత్మలకు తండ్రివైన మా దేవ, మీ దయా దాక్షిణ్యాల వల్ల, మీ యొక్క రెక్కల కష్టం వల్ల మమ్మల్ని అందరినీ ప్రతినిత్యము కాచి కాపాడుతూ మీ దయ, మీ ఆలోచన, మీ జ్ఞానము ద్వారా మమ్మల్ని ఇట్టి రీతిగా మీ మాటలు వినే ఒక అవకాశాన్ని మరో వారాన్ని మీరు మాకు ఇచ్చినందుకు వందనాల్సిందే. ఇప్పటి వరకు చెప్పబడిన ప్రతి మాటనైనా మీ మాట కనుక చెప్పబడిన నీ కుమారుడికి ప్రతి జ్ఞానమును, వివేకమును తెలియదు. మీలో ఉన్నతంగా మేమందరం బ్రతికి మీరు మెచ్చే బిడ్డలుగా, మీరు ఇష్టపడే బిడ్డలుగా మేమందరం బ్రతకడానికి నీ కుమారుడు తండ్రి సహోదరులు విజయం కూడా మీ సహాయ రెక్కల చొన్న ఈ పనిలో ఉన్నతంగా మేమందరం వాడబడే భాగ్యం అందరికీ అనుగ్రహించండి. ఇవనైనా మరికొన్ని మాటలు తండ్రి, ఏ ఎన్నిక లేని నా యందు మీ సహాయం ద్వారా మాట్లాడడానికి సిద్ధపడుతుండగా నా యందు నీ ఆత్మ నడిపింపును, సహకారమును అనుగ్రహించమని దేవ, నా సొంత ఆలోచన, నా సొంత జ్ఞానం వల్ల పుట్టిన మాటలు కాకుండా మీ ఆలోచనలో నుంచి పుట్టిన రాయబడిన మీ మాటలు పరిశుద్ధ జీవగ్రంథంలో రాయబడిన మాటల ప్రకారంగా మేమందరము గ్రహించి అందులో ఉన్న మాటల్లో ఉన్న ఆంతర్యాన్ని తెలుసుకుని దేవా, ఒక గుడ్డివాడిలా, ఒక చెవిటివాడిలా మేము ఏ ఒక్కరు ఉండకుండా వాక్య ప్రకారము బ్రతికి వాక్య ప్రకారము మాట్లాడగలిగే జ్ఞానం, తెలివి, ధైర్యమును, శక్తిని మీ సహాయం ద్వారా మాకు అనుగ్రహించి నడిపించమని ఘనత, మహిమ, ప్రభావం మీకే అర్పిస్తూ మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడు, మా ప్రభువునై ఉన్న యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్తమైన నామం ద్వారా పరలోకంలో తండ్రిగా ఉన్న మా అందరి తండ్రి అయిన దేవ, ఈ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ ప్రార్థనా విజ్ఞాపన మీ పాదాల ముందు పెట్టి ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, ముందుగా సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడైన మన కన్నతండ్రి అయిన దేవునికి, ఆయన ప్రియ కుమారుడు భూమి మీద మానవాళ్ళందరికీ రక్షకుడును మనందరి ప్రభువునై ఉన్న యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్తమైన నామం ద్వారా మనందరి కన్నతండ్రి అయిన దేవునికి నా హృదయపూర్వకమైన వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, అలాగే కూడి వచ్చిన మీ అందరికీ, మన గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబానికి మన ప్రభు యేసుక్రీస్తు వారి నామంలోనే నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, దేవుని యొక్క మహాకృపను బట్టి మరో వారాన్ని ఆయన మాటలు వినగలిగే ఒక మహాభాగ్యం దేవుడే మనకి ఇచ్చి ఉన్నాడు కనుక ఇది ఏ ఒక్కరి శక్తిని బట్టో, ఏ ఒక్కరి బలాన్ని బట్టో, ఏ ఒక్కరి కష్టాన్ని బట్టో, ఏ ఒక్కరి ధనాన్ని బట్టో కాదు, కానీ కేవలం దేవుని యొక్క ఉచితమైన ప్రేమను బట్టి మాత్రమే మనం అందరము దేవునికి ఒక రాజ్యముగాను, ఒక సంఘముగాను కూడుకోగలిగే భాగ్యం ఆయనే ఇచ్చాడు కనుక ఎవరును మన స్వనీతిని బట్టి అతిశయించకుండా దేవుని యొక్క నీతిని బట్టి అతిశయిస్తూ దేవుడు తన కుమారుడైన క్రీస్తు ద్వారా చేసిన త్యాగాన్ని మనం స్మరించుకుంటూ ముందుకు సాగాలని మరొకసారి మీ అందరికీ తెలియపరుచుకుంటూ, ఇప్పటి వరకు సహోదరులు విజయ్ గారు చెప్పిన ఎన్నో విలువైన సంగతులు మనం విన్నాం. మనం అందరం విలువలు బట్టిగానే ఉంటున్నామే తప్ప విన్న మాట తిరిగి చెప్పలేని నిస్సహాయతలో మనం అందరం బ్రతుకుతున్నట్టుగా కనపడుతున్నాయి. కనుక చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళైనా మీరు అందరూ కూడా ఏ మాటలైతే చెప్పారో ఆ మాట మనం చచ్చిపోయేంత వరకు ఆ మాటను విడిచిపెట్టకుండా
మన భక్తి జీవితాన్ని కొనసాగించుకుంటేనే మనం దేవుడి దృష్టిలో దేవునికి ఇష్టలుగా మనం కనబడే అవకాశం ఉంటుంది కనుక ఏ ఒక్కరు ఏ విషయంలోనూ వినడం చెవులు లేని వారిగా విన్నట్టుగా ఉంటే మనకే ప్రమాదం. కాబట్టి ఇవన్నీ కూడా మన హృదయాలలో మన మనసులో బదిలీపరచుకోవాలని మీ అందరికీ తెలియపరుస్తున్నాను. ప్రియులారా, స్వాతంత్రానికి ముందుగా స్వాతంత్రం వచ్చిన మన దేశంలో ప్రాముఖ్యమైన ఒక మనిషి, సమాజంలో బ్రతుకుతున్న సాటి మనిషి పట్ల ఇంకొక మనిషిని హృదయపూర్వకంగా ప్రేమించలేని సందర్భాలు ఎన్నో మన దేశంలో కనపడుతూ ఉంటుంది. అది ఏమని మనం మాట్లాడుతూ ఉంటామంటే అంటరానితనం అని మనం మాట్లాడుతూ ఉంటాం. ఈ అంటరానితనం అనేది సమాజంలో బ్రతుకుతున్న సాటి మనిషిని సాటి మనిషిగా గుర్తించకపోవడాన్ని అంటరానితనం అన్నట్టుగా కనపడుతుంది. అంటే దీనిని ఇంకొక మాట కూడా అనొచ్చు, వివక్ష. దీనిని ఏమైనా వివక్ష అనే పదానికి అర్థం ఏంటంటే పక్షపాతం. అంటే సాటి మనిషిని అదే ఆకారాన్ని కలిగిన మనుషులు పక్షపాతం చూపించే ధోరణి సమాజంలో ఎక్కడ చూసినా మనకు కనబడుతూనే ఉంటుందండి. ఈ యొక్క అంటరానితనాన్ని కానీ ఈ యొక్క పక్షపాతాన్ని ఈ యొక్క వివక్షతలో నుండి సమాజాన్ని చైతన్యపరచడానికి ఎంతో మంది గొప్ప మహనీయులు సమాజ శ్రేయస్సు కొరకు ఎంతగానో కష్టపడ్డారు వాళ్ళందరూ కూడా. అలాంటి వారిలో మనం మాట్లాడుకుంటున్న ఆయన మనందరికీ తెలుసు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈ కుల వివక్షత అంటే ఈ అంటరానితనాన్ని ఆయన అనుభవించాడు చిన్నప్పటి నుండి. సమాజంలో కూడా ఉంటుంది అని గొప్ప గొప్ప ఉన్నత చదువులు చదివి ఏదో విధంగా ఈ యొక్క వివక్షతని రూపుమాపి ఈ యొక్క పక్షపాతం అనే ఈ ధోరణిని పక్కన నెట్టి సమాజం సాటి మనిషిని జంతు ప్రపంచంలో కానీ పక్షుల ప్రపంచంలో కానీ మత్స్యం అంటే చేపల ప్రపంచంలో కానీ ఏ చేప తనలాంటి ఆకారం కలిగింది చంపుకోదు, వేరేగా చూడదు, పక్షపాతం చూపించదు. అది జంతువుల్లో కానీ పక్షుల్లో కానీ. కానీ మనిషి దగ్గరికి వచ్చేసరికి ఒకే ఆకారం కలిగిన వ్యక్తి కనబడుతున్నప్పుడు ఇంకో ఆకారం కలిగిన అదే వ్యక్తి కులపు పేరు మీద వివక్షత చూపించడం, మతపు పేరు మీద వివక్షత చూపించడం, ఆస్తుల పేరు మీద వివక్షత చూపించడం, అధికారం పేరు మీద వివక్షత చూపించడం, ఇలా రకరకాల అభిప్రాయాలతో పక్షపాతపు ధోరణి అనేది సమాజంలో కళ్ళకు కట్టినట్లుగా ఎప్పటికీ కూడా కొనసాగుతుంది. అవునంటారండి? అవును కదండి? ఈ వివక్షత అనేది కంటికి కనబడుతుంది. ఇది లోకంలో మనుషులందరూ ఇది ఉండినా అది పోవాలని కోరుకుంటున్నాం, ఉండినా పర్వాలేదేమో, కానీ క్రైస్తవ జీవితంలో కూడా ఈ యొక్క వివక్షత పక్షపాతపు ధోరణి అనేది కనబడుతుందండి. ఉందంటారా? క్రైస్తవ సమాజంలో కూడా ఈ పక్షపాతము అంటరానితనం అనేది ఉందా లేదా? క్రైస్తవంలో కూడా అంటరానితనం అంటే సాటి మనిషిని సాటి మనిషిగా గుర్తించకపోవడమే అంటరానితనం లేదా పక్షపాతం లేదా వివక్ష. ఇది ఎక్కడెక్కడ ఉంది? ఇది ఎక్కడెక్కడ ఉంది? కులాల మధ్య ఉంది, మతాల మధ్య ఉంది, అధికారం మధ్య ఉంది. హోదాని చూసి ప్రేమించే వాళ్ళు ఉన్నారు, తన కులపు వాళ్ళు, తన మతానికి చెందిన వాళ్ళు, తన అధికారానికి చెందిన వాళ్ళు, తన ఆస్తికి సరిపడా హోదా కలిగిన వారు ఎవరైనా ఉంటే ఒకలా ఉంటుంది ఈ ప్రేమ. ఇవన్నీ కాకుండా అతను వేరేవాడంటే అతన్ని ఎలా చూస్తుంది సమాజం అంటే చిన్న చూపు చూస్తుంది. అందరూ అనుకుంటున్నారు కానీ అంటరానితనం అనేది పోయింది అని అనుకుంటున్నారు, కానీ పోలేదండి. అది ఎక్కడికి వచ్చేసిందంటే క్రీస్తు తన స్వరత్వం ద్వారా సంపాదించుకున్న సంఘంలో కూడా చొరబడింది. చొరబడింది.
ఎందుకు ఇది మాట్లాడుకుంటాం, ఎందుకు ఈ యొక్క మాటలు మీకు తెలియపరుస్తున్నాడంటే, సత్యం ఏంటో అర్థమైన తర్వాత, వాక్యం యొక్క విలువ అర్థమైన తర్వాత, కొన్ని ప్రాంతాలలో కొంత మనం వెళ్తున్నప్పుడు కానీ, దేవుని వాక్యం చదువుకుంటున్నప్పుడు కానీ, అదే దేవుని వాక్యాన్ని నేర్చుకుంటున్నా, సంఘాలుగా ఉంటున్నా వారిని చూస్తున్నప్పుడు కానీ ఈ వ్యత్యాసం అనేది కనపడుతుందండి. ఈ వ్యత్యాసం అనేది ఎలా అంటే, మనకు సంబంధించిన సంఘపు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఒకలా ఉంటుంది, మన సంఘానికి సభ్యులు కానివారు, మన సంఘానికి రానివారు, మన సంఘం కాకుండా వేరొక సంఘానికి వెళుతున్నవారు, మన సంఘ సేవకుని ప్రేమించకుండా వేరే సంఘ సేవకుని ప్రేమిస్తూ వారిని వెంబడిస్తున్న వారిని ఎలా చూస్తుంది సమాజం అంటే ఇంకొక విధానంలో చూస్తుంది. దాన్ని ఏమంటున్నాం? పక్షపాతం. ఇది క్రైస్తవ సమాజానికి ఉండాలా? ఈ పక్షపాత ధోరణి అనేది క్రైస్తవ సమాజానికి ఉండాలంటారా? ఉండాలా? ఉండకూడదు. మరి ఎందుకు ఉంది? ఆలోచించండి, ఎందుకు ఉంది? ఎవరన్నా ఒకరు ప్రార్థన పెట్టుకున్నారనుకోండి, ఒక సంఘానికి చెందిన వారు ఆ సంఘ సభ్యులు మాత్రమే వెళ్తూ ఉంటారు. మిగతా వాళ్ళు మా అయ్యగారు కదా అక్కడికి వచ్చేది, వాళ్ళని వేరే సంఘం, పెంతుకొస్తో, లేకపోతే బాప్టిస్టో, లేకపోతే లోదరన్నో, లేకపోతే సిఎస్ఐ, లేకపోతే బైబిల్ మిషను, లేకపోతే వేరే క్రీస్తు సంఘము, లేకపోతే ఫలానా అయ్యగారు ఆ కల్వరి టెంపుల్, రకరకాల ఎన్నో పేర్లు ఉన్నాయి. ఆ రకరకాల వ్యక్తుల్లో ఏదో ఒక రకానికి చెందిన ఆ వ్యక్తి గ్రూప్ సభ్యులు మాత్రమే అక్కడ వెంబడించడం అనేది, అక్కడికి వెళ్ళడం అనేది, అక్కడ ఆ పరిధిలో వాళ్ళే మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. మిగతా వాళ్ళు ఏవైనా ప్రార్థన నువ్వు యేసుప్రభువుని నమ్ముకున్నావు అంటే నమ్ముకున్నానండి. ఆదివారం మందిరానికి వెళ్తుంటే వెళ్తున్నానండి. మరి అక్కడ ప్రార్థన జరుగుతుంది, ఎందుకు వెళ్ళట్లేదంటే అది మా సంఘం కదండి. అది ఎవరి సంఘం? ఫలానోళ్ళ సంఘం అండి. మాది వేరే సంఘం అండి బాబు. మా అయ్యగారు చాలా పెద్దోళ్ళు అండి. మా అయ్యగారికి సుమారుగా 30 సంఘాలు ఉన్నాయండి. మా అయ్యగారి కింద చాలా మంది సేవకులు ఉన్నారు. మాది అంత పెద్ద సంఘం, ఇలాంటి చిన్న సంఘం దగ్గర మేము వెళ్ళమని కొంతమంది పైకి చాలా వందనాలు చెప్తూ ఉంటారు. ఎందుకని? వాక్యం చెప్పేవాళ్ళని చూసి కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, చాలా మంది వేరే సంఘాలైనా వందనాలను చెప్తూ ఉంటారు. కానీ లోపల ఏ భావం ఉంది? ఇతను మన సంఘానికి చెందినవాడు కాదు. మరి పైకి వందనాలు ఎందుకు? మరి మొహమాటం, హృదయపూర్వకంగా వచ్చింది కాదు అది. అంటే ఇలాంటి భిన్నాభిప్రాయాలతో కూడిన ఈ సంఘం ఎవరిది? సంఘం క్రీస్తు రక్తము ద్వారా సంఘం కట్టబడిన సంఘంలో, సంపాదించుకున్న సంఘంలో ఎందుకు ఈ యొక్క వివక్షత సమాజంలో జరుగుతుంది అని ఆలోచించే క్రైస్తవ సమాజంలో సోదరులు గుడ్డలైపోయారండి. చాలా బాధ అనిపిస్తూ ఉంటుందండి. అప్పుడప్పుడు ఎవరన్నా చనిపోయిన వాళ్ళు పిలవకపోయినా మనం వెళ్ళామనుకోండి, కొంతమంది దూరంగా చూస్తూ ఉంటారు. కొంతమంది వాకింగ్ చెప్తారు కదా, పిలవకపోతే జనాలు ఏమనుకుంటారని హృదయపూర్వకంగా కాకుండా పై తేనె ఏదో చూపిస్తున్నట్లుగా వచ్చి కూర్చోవడము, ప్రార్థన చేయడము, హృదయపూర్వకంగా ఇచ్చేది కదా అది కూడా. ఎందుకు ఇలా ఇంత అంటరానితనం అనేది సమాజంలో ఉన్నదని ఆనాడున్న గొప్ప మహనీయులందరూ కూడా ఎంతో కష్టపడి తన శక్తిని అంతా కూడా ఈ యొక్క అంటరానితనాన్ని రూపుమాపడం కొరకు వాళ్ళందరూ ఎంతో ప్రయత్నం అందరూ చేశారు. వాళ్ళంతా కూడా అంటే సమాజంలో, మన దేశంలో ఉన్న అంటరానితనాన్ని వెళ్ళగొట్టడానికి ఎంత కష్టపడ్డారో వాళ్ళందరూ కూడా. మరి సంఘాలలో ఉన్న ఈ యొక్క అంటరానితనం కొరకు ఎందుకు ఆలోచించలేకపోతున్నాం? సంఘాల మధ్య ఉన్న ఈ సంఘంలో ఉన్న ఈ పక్షపాత ధోరణి ఎందుకు వచ్చింది? ఎవరు చొరబడ్డారు? ఏమైంది? ఈ సంఘానికి ఏమైంది? సాటి సహోదరుని హృదయపూర్వకంగా ఎలా ఉన్నావన్నా, ఏం చేస్తున్నావన్నా, మనం ప్రార్థన చేయాలన్నా, ఇంకా దేవుడి కొరకు నమ్మకంగా బ్రతకాలన్న మనసు ఎందుకు లోపించిందో అర్థం కావట్లేదు ప్రియులారా. అర్థం కావట్లేదు. అమ్మా మీకు ఏమైనా అర్థమవుతుందమ్మా? నేను చెప్పుకుంటూ పోవడానికి ఏమీ చెప్పట్లేదు, కానీ మీకు అందరికీ అర్థం కావాలి. అర్థమైందా? ఇప్పుడు వరకు చెప్పింది అర్థమైందా? ఉందంటారా లేదంటారా? నేను చెప్తున్న మాటను బట్టి
చెప్పాలండి అందరూ. ఉందంటారా లేదంటారా? అంటరానితనం అనేది సమాజంలో ఉందా? క్రైస్తవ సంఘంలో కూడా ఉందా? క్రైస్తవ సంఘంలో ఉంది. క్రీస్తు నేర్పించాడా ఈ అంటరానితనాన్ని? లేదు. మరి క్రీస్తు నేర్పించకపోయినా ఈ అంటరానితనం, ఈ పక్షపాతం అనేది ఎందుకు వచ్చింది అని అంటే బైబిల్లో ఒక ఆలోచనాత్మకమైన విషయం ఉందండి. మనందరికీ తెలుసు, ఇజ్రాయేల్ జనాంగం దేవుడు ఎన్నుకున్న ప్రజలు. వీళ్ళందరూ దేవుడు ఎన్నుకున్న ఈ ప్రజలు, మా దేవుడు చాలా గొప్పవాడు, మా దేవుడు చాలా బలమైన వాడు, మా దేవుడు ఇంత పెద్ద దేశాన్ని మాకు ఇచ్చాడు అని మిగతా వాళ్ళని, ఆ దేవుడిని విశ్వసించిన వారిని చిన్న చూపుతో చూడడం అనేది జరిగింది అన్నాడు. అలాగే మా దేవుడు గొప్పగా అనుకుంటున్న వాళ్ళలో ఆ 12 గోత్రాల్లో కూడా ఏముంది? వాళ్ళ మధ్య పక్షపాతం ఉంది. అలాంటి పక్షపాతం రాను 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 యేసుక్రీస్తు నడుస్తున్న ఆ యొక్క కాలంలో కూడా వచ్చింది. ఆ మాటనే ఒక ఆమె మాట్లాడుతూ ఉంటది. ఒకనాడు వెళ్తే యేసుక్రీస్తు ఒక బావి దగ్గరికి వెళ్తే ఆమె మాట్లాడుతూ ఉంటది. మనందరికీ తెలుసు, తీయని అవసరం లేదు, 4వ అధ్యాయంలో ఉంటుంది. సమరయ స్త్రీ అమ్మా నీళ్ళు ఇవ్వమ్మా అని అడిగినప్పుడు యేసుక్రీస్తు వారు ఆమె అంటున్న మాట ఏంటి? అయ్యా మేము సమరయులు కదా, మీరు యూదులు, కాబట్టి మీరు మాతో ఏం చేయరు? ఇప్పుడు సాంగత్యము అంటే, సాంగత్యం అంటే స్నేహం చేయరు కదా, మీరు మాతో సహవాసం చేయరు కదా, చట్టాపట్ట మనం వేసుకుని ఒకలా మనం తిరగడానికి అవకాశం లేదు కదా. ఎందుకు? మన ఇద్దరి మధ్యలో ఏముంది? ఒక వివక్షత అనేది ఉంది. మమ్మల్ని ఒక చిన్న చూపు చూసే ధోరణి కనబడుతుంది కనుక మీరు మాతో స్నేహం చేయలేనప్పుడు నువ్వు నన్ను నీళ్లు ఇవ్వమనడం అనేది ఇది సబబా అని అడుగుతుంది. ఎవరిని? యేసుక్రీస్తు ప్రభువు గారిని. కానీ ఆయన ఏం చేశాడు? ఆమెతో మాట కలిపాడు. ఆమెను నెమ్మదిగా క్రీస్తును విశ్వసించేలా, క్రీస్తు యొక్క మాట ఎంత గొప్పదో ఆ మాటకి దగ్గర చేర్చేలా తన సువార్తను ఆమెకి ప్రకటించడం అనేది జరిగింది. అంటే క్రీస్తు వచ్చి ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఈ పక్షపాత ద్వారం నుండి ఏం చేస్తున్నాడు? సమానత్వపు పరుస్తున్నాడు అండి సమాజాన్ని ఆనాడు. కానీ రాను రాను యేసు ప్రభు మరణించిన తర్వాత సంఘం ఎలా మారిపోయిందో ఒక్కసారి మనం చూడగలిగితే, ఒకసారి చూడండి సంఘం ఎలా మార్పు చెందిందో ఒక్కసారి చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, ఇందా మనం చదువుకున్న మాట, వాక్య పఠనంగా మనం పఠించిన మాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చాలా జాగ్రత్తగా వినాలండి, చాలా జాగ్రత్తగా వినాలి. ఒకవేళ మనం అలాంటి అంతరాని తనకు ఆలోచనలు కలిగి ఉంటే మనమైనా ఈ వాక్యాన్ని విని మనం మార్చుకోవడానికి సిద్ధపడదాం. ఒకసారి చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనాన్ని చూడండి ఒకసారి. 10వ వచనం చెప్తున్నాడు. ఎవరికి? సహోదరులకి తెలియపరుస్తున్నాడు సందర్భాన్ని పౌలు గారు. ఇక్కడ ఒక మాట మాట్లాడుకుందాం. సహోదరులు అంటే ఎవరండి? ఒక అమ్మ గర్భాన్ని పుట్టిన వారు అన్నదమ్ములైతే వీళ్ళు వేరు కుటుంబాలకు చెందినవారు. వేరు కుటుంబాలకు చెందిన వీళ్ళందరినీ కూడా పౌలు గారు ఎలాంటి సంబోధనతో రాస్తున్నాడు ఈ మాట? సహోదరులు అంటున్నాడంటే ఎలా ఈ యొక్క ఏకత్వం అనేది వచ్చింది? అమ్మ ప్రతి మాట మీకు అర్థం కావాలి. మిమ్మల్ని చూసి జాలిపడాలో మిమ్మల్ని చూసి బాధపడాలో ఏం అర్థం కావట్లేదు, కానీ బాధ మాత్రం వస్తుందండి. ఎందుకంటే ఎన్ని వాక్యాలు విన్నా దున్నపోతు మీద వర్షం కుడుతున్నట్లుగా మాట్లాడుకోలేదు ఎవరు కూడా మాట్లాడుకోలేదు. ఎవరు కూడా ఏ మాట చెప్తున్నా ఈ పద్ధతి మార్చుకుంటే మంచిది, లేదంటే మీకే ప్రమాదం. అర్థమవుతుందండి? విన్న మాట మళ్ళీ చెప్పడానికి సిద్ధపడుతూ ఉండాలి. సహోదరులనే ఈ బంధం ఎలా ఏర్పాటు అనేది జరిగింది? ఎవరి ద్వారా? యేసు యొక్క రక్తము ద్వారా అందరూ కూడా ఏమయ్యారు? ఇప్పుడు సోదరులుగా పిలువబడుతున్నారు. యేసుక్రీస్తు రక్తం ద్వారా పిలువబడి ఈ యొక్క సోదరి భావాన్ని పౌలు గారు అంటున్నారు. సహోదరులు ఎలా అంటున్నాడంటే యేసు రక్తము ద్వారా కడగబడిన ప్రతి ఒక్కరిని ఎలా సంబోధిస్తున్నాడంటే ఈయన
సహోదరులారా అంటున్నాడంటే మనం ఎవరు? అదే రక్తము ద్వారా కడగబడిన వారు. మనం కూడా ఏమవుతుండు? సహోదరులు. ఈ సహోదరులు అనేది ఒక వర్గానికి చెందిన వారిని మాత్రమే పిలుస్తుందా బైబిల్? కాదు. ఒక దేశంలో ఉన్న ప్రజలను మాత్రమే పిలుస్తుందా? కాదు. ఈ ప్రపంచంలో ఈ ఎన్ని దేశాలైతే ఉన్నాయో ఈ ఆరిన నేల మీద ప్రజలుగా పిలువబడుతున్న వారు, యేసు రక్తము ద్వారా కడగబడిన వారు ఎంతమంది అయితే ఈ ప్రపంచంలో ఉన్నారో వాళ్ళందరినీ ఎలా పిలుస్తుందంటే బైబిల్ సహోదరులారా అంటున్నారండి. సహోదరులారా చెప్తున్నప్పుడు సహోదరులారా చెప్తున్నారు, మీరందరూ ఏకభావముతో మాట్లాడవలననియు మీలో కక్షలు లేక ఏక మనస్సుతోను ఏక తాత్పర్యముతోను మీరు సన్నద్ధులై ఉండవలననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని బతుమాలుకుంటున్నాను అంటున్నాడు. చూడండి పౌలు గారు ఏమంటున్నారండి? సహోదరులారా ప్లీజ్ నాయన, నేను చెబుతున్న మాట ఏంటంటే ప్లీజ్ మిమ్మల్ని వేడుకుంటున్నాను, మీ కాళ్ళు పట్టుకునే విధంగా నేను మిమ్మల్ని ఏమని వేడుకుంటున్నానంటే మీరు అందరూ ఎలా ఉండాలంటే ఏక మనసు ఉండాలని ఆయన మీకు. ఒకే రక్తములో కడగబడ్డారు కనుక ఒక్కని రక్తములో మీరు కడగబడ్డనప్పుడు ఆ ఒక్కడితో పాటు మీరు అందరూ ఎలా ఉండాలి? ఏకం అవ్వాలి. కనుక మీకు కూడా ఏముండాలి? ఇప్పుడు ఒకే మనసు ఉండాలి. మీలో ఏముండకూడదు? ఇప్పుడు కక్షలు ఉండకూడదు. కక్షలు అంటే హృదయంలో వాడు చేసిన కీడుని తలంచుకుంటూ వాడి మీద పగ తీర్చుకునే ఈ ధోరణి మీకు ఉండకూడదు. వాడు మనవాడు కాదు అన్న భావం మీకు ఉండకూడదు. వాడు మీ సంఘానికి చెందినవాడు కాదు అన్న ఆలోచన మీకు ఉండకూడదు. అందుకంటారండి మీలో కక్షలు లేక ఏక మనస్సుతోను ఏక తాత్పర్యముతోను మీరు సన్నద్ధులై ఉండవాలి. సన్నద్ధత అంటున్నాడండి. సన్నద్ధత అనేది ఎప్పుడు చూస్తాం? ఎప్పుడైనా ఆపద జరిగింది అనుకోండి, ప్రభుత్వం వారు సన్నద్ధ చేస్తూ ఉంటారు. తుఫాను హెచ్చరిక వచ్చినప్పుడు ఆ యంత్రాంగాన్ని ఏం చేస్తూ ఉంటారు? సన్నద్ధపరుస్తూ ఉంటారు, సిద్ధపరుస్తూ ఉంటారు. ఇప్పుడు పౌలు ఏం చేస్తున్నాడంటే సంఘాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఎందులో సిద్ధం చేస్తున్నాడు? మనల్ని ఏక మనసుతో మీరు సిద్ధం కావాలి. ఏక తాత్పర్యంతో మీరు సిద్ధం కావాలి. మీలో కక్షలు అనేది పక్కన పెట్టి కక్షలు లేని మనసు మీలో ఉండాలి. ఇలా సిద్ధపడాలి అని మిమ్మల్ని వేడుకుంటున్నానయ్యా క్రీస్తు ద్వారా అంటున్నాడండి. క్రీస్తు ద్వారా వేడుకుంటున్నాడట. అంటే ఏమొచ్చింది? యేసు ప్రభు వారు మరణించిన తర్వాత ఏమొచ్చింది? సంఘంలోకి పక్షపాతం వచ్చింది, వివక్షత ఏర్పడింది. ఇంకా మనం మాట్లాడుకుంటే లోక భాషను బట్టి అంతరానితనం వచ్చింది. ఎందుకని కింద ఎత్తుడండి అసలు విషయం. నా సహోదరులారా మీలో గొడవలు ఉన్నాయని మిమ్మును గూర్చి లోయో ఇంటి వారి వలన తెలుస్తున్నాయా అంటున్నాడండి. ఎవరినండి? సహోదరులు. పలానా సంఘం అంటున్నాడా? పలానా సంఘానికి చెందిన వారు అంటున్నాడా? సహోదరులను సంబోధించాడా పదాన్ని? సహోదరులు అంటున్నాడంటే ఈ సహోదరులుగా క్రీస్తు రక్తములో కడగబడిన వారు ఎక్కడ ఉన్నా వాళ్ళందరిలో ఏముండాలంటే ఈ క్యారెక్టర్ ఉండాలి. ఈ క్యారెక్టర్ లేకుండా మీరు ఉన్నారని నాకు తెలుస్తుంది. మీలో ఏమున్నా? ఇప్పుడు పక్షపాతపు ధోరణి ఉంది. మీ యొక్క ఆలోచనలతో ఉన్నవాడిని ఒకలా చూస్తున్నారు, మీ ఆలోచనలతో లేనివాడిని ఇంకో విధంగా చూస్తున్నారు. అంటే హెచ్చు తగ్గులు అనేవి మీలో కనబడుతున్నాయి. నాకు మీలో ఒకరి పట్ల స్నేహం ఉంది, ఒకరి పట్ల వివక్షత చూపిస్తున్నారు. మీరు ఈ విషయం నాకు ఒకరి వల్ల తెలిసింది అంటున్నాడండి. ఎలా ఉంటున్నారు మరి మీరు? కింద చూడండి. మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపోల్లో వాడను, మరి ఒకడు నేను కేఫా పేతురుకి చెందిన వాడిని, ఇంకొకడు నేను క్రీస్తు వాడునని చెప్పుకొనుచున్నారని తాత్పర్యం. మీరు ఏమనుకుంటున్నారు? వీళ్ళందరూ కూడా నేను పౌలు వారికి చెందిన పౌలుకి చెందిన వాడినండి, నేను అపోల్లో వాడికి చెందిన వాడినండి, నేను పేతురు సంఘానికి చెందిన వాడినండి, నేను పౌలు గారి యొక్క సంఘానికి, సెయింట్ పౌలు, సెయింట్ థామస్, అలాగే సెయింట్ పీటర్,
ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క సంఘ పేర్లు ఉన్నాయండి. అంటే ఈ భావం ఎక్కడ కనపడుతుంది ఇప్పుడు? ఈ భావం ఎక్కడ కనపడుతుంది? బైబిల్లో ఉన్న ఈ యొక్క ఆలోచన విధానం రాయబడినప్పుడు పోవాలంటారా లేకపోతే ఉండాలా? చెప్పాలి మీరు అందరూ కూడా. బైబిల్లో ఈ ధోరణి ఎలా కనపడుతుంది? మీరు అలా ఉండకూడదు. మీరు ఎలా ఉండాలి? ఒకే భావంగా మాట్లాడాలి, ఒకే భావాన్ని చెప్పాలి. మీరు ఏది మాట్లాడినా ఏక మనసు, అంటే అందరూ 100 మంది ఉన్నారనుకో, మీ మనసులన్నీ కూడా ఏముండాలి? ఒకే మనసుతో మీరు మాట్లాడాలి. అంటే మీలో ఏముండకూడదు? అప్పుడు ఒకే మనసు ఉన్నప్పుడు మీలో ఏముండకూడదు? కక్షలు ఉండకూడదు. ఈ కక్షల్ని మీరు పక్కన పెట్టాలి. పక్షపాతపు ధోరణి ఉండకూడదు, వివక్షత అనేది మీరు చూపకూడదు. అని మీరు ఎలా ఉంటున్నారు? ఇప్పుడు నేను పలానా అంటున్నారు, ఇంకొకటి వచ్చేమన్నాడు, మేము ఈయనకి చెందిన వాళ్ళు కాదు, ఈయన మా వాడు అంటున్నాడు. ఇంకొకటి ఏమొచ్చి అన్నాడు, వీళ్ళిద్దరికి చెందిన వాళ్ళు కాదు, మేము మూడో వాడు ఒకడు ఉన్నాడు, అతనికి చెందిన వాళ్ళు. ఈ ముగ్గురు ఉన్నప్పుడు ఇంకొకటి వచ్చి ఏమంటున్నాడు, ఈ ముగ్గురికి కూడా చెందిన వాళ్ళు కాదని మేము ఇంకొకరికి మేము చెందిన వాళ్ళు అని మీరు చెప్పుకుంటున్నారు కదా అని అన్నప్పుడు, రాయబడినప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా ఒకప్పుడు జరిగిన సిద్ధాంతాన్ని, ఒకప్పుడు జరిగిన విధానాన్ని, సంఘంలో జరిగిన విధానాన్ని మనకి రాయబడినప్పుడు ఇప్పుడు ఏముండాలి? ఉండాలా వద్దా? ఉండకూడదు. ఉందంటారా? పోయిందంటారా? ఉందండి. పోలేదండి, పోలేదు, పోయిందని కొంటున్నాం మనం. అంటరానితనం ఏంటి సమాజంలో ఉంది అని మనం అనుకుంటున్నాం. కానీ సాటి సహోదరుని హృదయపూర్వకంగా ప్రేమించే ద్వారానే లేదు పిల్లలు. పైకి అందరూ యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళే, పైకి అందరూ యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని శరీరాన్ని తాగించిన వాళ్ళే, పైకి అందరూ కూడా నేను సంఘానికి వెళ్తానని బైబిల్ పట్టుకున్న వాళ్ళే, నేను పలానా అయ్యగారికి చెందిన వాళ్ళని, పలానా సంఘానికి చెందిన వాళ్ళని, మీకు దేవుడు నేను కానిస్తున్నాను, దేవుడు నాకు కలిపి ఇచ్చాడు కాబట్టి నేను ఇంటికాడ ప్రార్థన చేసుకున్నాను చెప్పుకున్న వాళ్ళే. కానీ అదే యేసు రక్తం ద్వారా కడగబడినవాడు, అదే యేసు రక్తం ద్వారా పాప క్షమాపణ పొందినవాడు, అదే యేసు రక్తాన్ని ద్రాక్షారసంగా స్వీకరిస్తున్నవాడు, అదే యేసు రక్తాన్ని రొట్టిగా, తన శరీరాన్ని, క్రీస్తు యొక్క శరీరాన్ని ఒక రొట్టిగా స్వీకరిస్తున్నాడు, అదే యేసు రక్తం ద్వారా కడగబడినవాడు, అదే యేసు యొక్క వాక్యాన్ని వింటున్నవాడు. ఎదురెదురుగా కనబడితే మాత్రం, పక్కన ప్రార్థన జరిగితే మాత్రం నేను వెళ్ళాం. మా వాడు కాదు. చావు దగ్గర కూడా ఏం చేయబడుతున్నారు? చావు దగ్గర కూడా ఏముందండి? ఆ సంఘానికి చెందిన వాళ్ళు ఎవరైనా చనిపోయారు అనుకోండి, ఏగల్లా రాలిపోతారు అందరూ కూడా. ఆ సంఘానికి చెందినవాడు కానీ వేరే సంఘానికి చెందినవాడు అన్నారనుకోండి, ఒక్కడ కనపడ్డా అక్కడ మళ్ళీ పైపెచ్చికి రాలేదేమో, ఊళ్ళో వాళ్ళందరూ ఏమనుకుంటారేమో అని వెళ్ళిపోయేటప్పుడు ఎక్కడో మూల నిలబడి కనపడుతూ ఉంటారు. అదే వాళ్ళ సంఘానికి చెందిన వాళ్ళు ఉన్నారనుకోండి, ఏం చేస్తారండి? దగ్గరగా ముందుకు వచ్చి, ఒరే అది వేయాలరా, ఇదిగో నీళ్ళు వేయాలరా, నీళ్ళదండి, ఇదిగో తల ఎలా పెట్టాలి, బుర్ర ఎలా పెట్టాలి, లేకపోతే కాళ్ళు ఎలా పెట్టాలి, ఇదిగో తెల్లచీర కట్టాలి, లోపల ఏమి వేయకూడదు, ఇవన్నీ చెప్తుంటారు మళ్ళీ. కానీ నా సంఘానికి చెందినవాడు కాదు, మా అయ్యగారి దగ్గర రాడీడు, మా అయ్యగారి దగ్గర నుంచి విడిపోయి అన్నాడా, అక్కడికి ఎవరు రావట్లేదండి, ఎవరు కనపడతలేదు. మళ్ళీ చచ్చిపోయిన వాళ్ళు, వాళ్ళ ఇంటికి సంబంధించిన వాళ్ళు అందరూ కూడా వెళ్ళి అయ్యగారు ప్రార్థన పెట్టండి, మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళారనుకోండి, మళ్ళీ ప్రార్థన టైంకి మళ్ళీ ఏం చేస్తారు? వాళ్ళందరూ కూడా మళ్ళీ వచ్చేసి కూర్చుంటారు. ఏంటిది అమ్మ? ఏమంటారు? ఈ విధానం ఏంటిది? అసలు వివక్షత ఉన్నదా లేదా? పక్షపాతం ఉందా లేదా? అంటే నువ్వు క్రీస్తుని నమ్ముకుని ఏం చూపెడుతున్నావు మనం ఇప్పుడు? పక్షపాతాన్ని చూపించడం ఏంటి? ఒకే రక్తంలో కడగబడినప్పుడు ఒకే రక్తం అన్నాడంటే దేశానికి ఒక రక్తం, ప్రపంచంలో ఉన్న మనుషులకి కులానికి ఒక రక్తం, మతానికి ఒక రక్తం, ప్రాంతానికి ఒక రక్తం. ఇది ఏమైనా ఉందా యేసుక్రీస్తులో? లేదు. అంటే మన దేహంలో ప్రవహించే రక్తం అంతా ఒక్కొక్క గ్రూప్ ఉంటుందా లేదా? ఆ గ్రూపే ఉంటుంది. ఆ గ్రూప్ రక్తం ద్వారా మనం ఆ గ్రూప్ ఉంటుంది. మరి యేసు రక్తం కూడా ఎర్రగా ఉన్నదా తెల్లగా ఉన్నదా? ఎరుపు రక్తమే కదా. ఆ ఒక్క శరీరంలో ప్రవహించిన రక్తం ద్వారా కదా నీ యొక్క పాపాన్ని, నా యొక్క పాపాన్ని కడిగిన క్రీస్తు త్యాగం. నువ్వు ఎంత వివక్షత చూపిస్తున్నావంటే నువ్వు ఏమైపోయిందండి సంఘానికి? ఏం జరిగిందండి సంఘానికి? ఏం జరిగిందండి? మా అయ్యగారి దగ్గర రావట్లేదు అనే ఆలోచన నీకు? మా అయ్యగారి దగ్గరికి రాకపోయినా, మా సంఘ సంబంధి కాకపోయినా, మా సహవాసంలో లేకపోయినా వీడు క్రీస్తుకు చెందినవాడు కనుక మనం అందరం ఎవరు? సహోదరులు. మనం ఎక్కడికైనా మనం ప్రయాణం చేయాలన్న ఆలోచన ఎంతమందిలో ఉందో చెప్పండి? ఎంతమందిలో ఉంది?
ఎంతమందిలో ఉందండి? లేదు ప్రియుల, లేదండి. ఉన్నాయనుకున్నాను. ఒకసారి మనసు పెట్టి ఆలోచించండి. వివక్షత అనేది ఉందండి. వివక్షత అనేది ఉంది. ఒకనాడు ఉంది కనుకనే సమరయులకి, యూదులకి సాంగత్యం, సహవాసం అనేది లేదు అన్న ఆలోచన యేసుక్రీస్తు తెలిసినా ఆ సహవాసాన్ని ఇంకా దూరం చేయాలని అనుకోలేదు క్రీస్తు. ఒకనాడు వచ్చి సాంగత్యం క్రీస్తు ద్వారా మళ్ళీ ఏం చేశాడు? ఆయన యాగం చేశాడు. యాగం చేసిన సంఘంలో మళ్ళీ కూడా భిన్నాభిప్రాయాలు మొదలైంది కనుక వాళ్ళందరూ భిన్నాభిప్రాయాలతో కూడుకున్న ఆలోచన రీతిలో వారు మాట్లాడుతూ మేము పౌలు వారికి చెందినవాడు అని మీరు ఎందుకు చెప్పుకుంటున్నారు? అసలు ఎందుకు చెప్పుకుంటున్నారు? మేము పేతురు వాడు అంటున్నాం ఏంటి? పేతురు పౌలు ఒకటి కదా? ఒకటి కాదండి. పేతురు పౌలు గారు ఒకనాడు తన చేతులు కరచాలం చేసుకోలేదా? తమ కుడి చేతినిచ్చి నువ్వు సువార్త ప్రకటించు, మేము ఎవరికి? ఇజ్రాయేలుకు సువార్త మేము ప్రకటిస్తాం, అన్యులైన వారికి మీరు ప్రకటించని వాళ్ళని పంపారు కదా ఒకనాడు పంపారు కదా. మరి పంపినప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు వివక్షత ఎందుకు? అందుకే కింద క్లారిటీ ఇస్తున్నాడండి పౌలు గారు. చెప్పారు చూడండి, క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? ఏమంటున్నాడండి? యేసు ప్రభు గారు ఏమన్నా విభజన చెందాడా? యేసు ప్రభు గారు చెయ్య ఒకరికే, యేసు ప్రభు గారు కాలు ఒకరికే, యేసు ప్రభు గారు తల ఒకరికే, యేసు ప్రభు గారు మండం ఒకరికే, యేసు ప్రభు గారు గుండె ఒకరికని ఈ యొక్క విభజన భాగాలుగా విడిపోయాడా? ఈయన కూర్చుని మార్కు పెట్టాడా? లేదండి అక్కడ కూర్చుని మార్కు ఏంటి ఇది? సంఘాలు చదువుకోవట్లేదా? మరి హైగారులు చదువుకోవట్లేదా? హైగారుల దగ్గర ఏమన్నా ప్రేమ కలిగండి, ఏమన్నా అనుకోండి, ఇవన్నీ బాగున్నారా అన్నాం అనుకోండి హృదయపూర్వకంగా, వాళ్ళు ఏముంటుంది? వీడు మా సంఘాన్ని విడగొడేసాడు, మీరు మా సంఘాన్ని విడగొడేసాడు అని వీడు మనోడు కాదు, జాగ్రత్తగా మాట్లాడే కాబట్టి బాగా ఉన్నావా మీకోసం మేము ప్రార్థన చేస్తాం. ఇది పైపోయిన తీపని ఎందుకండి ఎందుకు ఇవన్నీ మనకి అంత క్లారిటీ ఇస్తున్నాడండి ఆయన. ఈ యొక్క వివక్షత, మీ పక్షపాతం మీకు ఉండకూడదు అని ఒక పత్రికే రాస్తున్నాడండి. ఒకసారి రాయలేదండి ఈ మాట, ఇంకొక అధ్యాయంలో కూడా రాశాడండి. ఒక్కసారి రాస్తేనే అది ఎంత సత్యము, రెండవసారి రాస్తే ఇంకా ఎలర్ట్ అవ్వాలి. అందరూ కూడా ఎలర్ట్గా ఉండాలి. క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడనా? పౌలు గారు మీ కొరకు ఏమైనా చచ్చిపోడా? సిలువ వేసుకున్నాడా పౌలు గారు? మరి పౌలు పార్టీ అంటున్నావేంటి నువ్వు? మరి పేతురు గారి పార్టీ అంటున్నావేంటి నువ్వు? అపోల్లో అనే ఒక ఆయన ఉన్నాడు, ఆయన పార్టీ అంటున్నావేంటి నువ్వు? పౌలు కానీ, పేతురు కానీ, అపోల్లో కానీ యేసు ప్రభువులా చనిపోయారా? ఆయన ఏమైనా చనిపోయారా? సిలువ వేసుకుని చనిపోయారా? వాళ్ళు చనిపోలేనప్పుడు ఒక్కడే ప్రపంచ మానవులందరి కొరకు మరణించినప్పుడు ఆ ఒక్కడి ద్వారా మనం అందరము స్వార్థ పనిలో ఎదుగుతున్నప్పుడు మన అందరూ ఒక్కటిగా ఉండకుండా మీరు 3 రకాలుగా ముక్కలైపోయారేంటయ్యా అని బాధపడుతున్నాడండి పౌలు గారు. నా నామమున పై వచ్చిన పౌలు మీ కొరకు సిలువ వేయబడినా, పౌలు నామమున మీరు బాప్తిసం పొందితురా? ఎవరి నామాన బాప్తిసం పొందాలి? యేసు క్రీస్తు నామంలో ప్రతి ఒక్కడు బాప్తిసం పొందాలని వాక్యం చెప్తుంటే పౌలు వాడిని చెప్పుకుంటూ నేను పౌలు మాటే అంటాను, నేను పౌలు సంఘానికి వెళ్తాను, నేను పౌలు చేస్తేనే ప్రార్థన, పౌలు చెబితేనే వాక్యము, పౌలు మాట్లాడితే దేవుడి మాట, పౌలు నడిస్తేనే ఆ యొక్క దేవుడి సన్నిధి, పౌలు ఉన్నదే దేవుడు ఉంటాడు అక్కడని నువ్వు భిన్నాభిప్రాయమైన ఆలోచన నువ్వు పెట్టుకుంటున్నావే. పౌలు నామని నువ్వు బాప్తిసం పొందేవా? నువ్వు పొందేవా? వచ్చిన వారికి ఎన్ని సమాధానం చెప్పాలి. ఆనాడు ఉన్న వారికి అర్థం కాలేదు. అపోస్తుల బోధవన్నీ ఆ వాక్య అపోస్తుల బోధలో బ్రతుకుతున్న వాళ్ళందరికీ అర్థమైన విధానం ఈరోజు సంఘాలుగా మొక్కలైపోయిందండి. ఈరోజు సంఘాలుగా మొక్కలైపోయి కుల వివక్షత అనేది సమాజంలో ఉన్న ఆ కుల వివక్షత అనేది సంఘాలలోకి రప్పించేసాడండి సాతాను. సంఘాల్లోకి రప్పించేసి అది మావోడు కాదు అని చిన్న చూపు, మళ్ళీ చిన్న చూపు. ఒకే రక్తం ద్వారా కడగబడిన ఆ నామమున బాప్తిసం పొందితురా, నా నామమున మీరు బాప్తిసం పొందితురని ఎవరైనా చెప్పకుండానట్లు, ఇదిగో కొంతమందికి నేను బాప్తిసం మాత్రం ఇచ్చాను తప్ప ఇంకెవరికి నేను బాప్తిసం ఇవ్వలేదని ఆయన ఖచ్చితంగా మాట్లాడుతున్నాను. ఇంకొక మాట చూడండి. అదే 3వ అధ్యాయం
అదే కొరింథీ పత్రిక 3వ అధ్యాయం. మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయం. 3వ అధ్యాయం ముందుగా 1వ వచనం చూద్దామండి. వారి యొక్క పరిస్థితి చెప్తున్నాడు. తర్వాత 3వ వచనంలోకి వెళదాము. సహోదరులారా, మళ్ళీ ఇక్కడ ఎలా బోధిస్తున్నాడండి ఈయన? సంఘం పేరేమో చెప్తున్నాడా? పౌలు గారి ద్వారా బాప్తిసం పొందిన సంఘమా, అపోస్తలుడైన పేతురు గారి ద్వారా బాప్తిసం పొందిన సంఘమా? సహోదరులారా, అపోల్లో ద్వారా బాప్తిసం పొందిన సంఘమా? మళ్ళీ ఇంకొకటి ఏంటి? యేసుక్రీస్తు ద్వారా బాప్తిసం పొందిన సహోదరులారా అని అన్నాడా, లేకపోతే సహోదరులారా అంటున్నాడా? సహోదరులారా అని ఎంత ఖచ్చితంగా రాయించారు చూడండి. ఎంత ఖచ్చితంగా దేవుడు తన ఆత్మ ద్వారా రాయిస్తున్న మాట ఈరోజు సంఘానికి అర్థం కలదండి. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుష్యులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతే శరీర సంబంధులైన మనుష్యులే అనియు క్రీస్తు నందు పసి బిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వస్తుంది అంటున్నాడు. చూడండి, మీరు ఎలా మారిపోయారు? ఎంతకీ మీరు ఎలా ఉన్నారు? ఇప్పుడు ఎన్నో దేవుడు మాటలు వింటున్నా, మీరు ఎలా ఉన్నారు? ఇంకా చిన్న పిల్లలాగా ఏం తెలియని అమాయకత్వం కలిగి ఉన్నారు మీరు. అందుకని నాకు ఏమనిపిస్తుంది, మిమ్మల్ని చూసి ఎక్కువ చెప్పకూడదు, వీళ్ళకి పైన మాత్రమే చెప్పుకుంటూ పోవాలన్న ఆలోచనతో మీతో మాట్లాడవలసి ఉంది తప్ప, ఎంతో వాక్యం విన్నా ఇంకా చిన్న పిల్లల లాంటి తత్వం కలిగిన మీతో ఈ విధానంలో నేను మాట్లాడవలసి వస్తుంది. ఎందుకని? మీలో కొన్ని ఉన్నాయి. ఏంటి? 3వ వచనం చెప్తున్నాడు, మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకునే వారు కారా? సరే అంటున్నాడు. ఇదే ఏముంది? అసూయ, కలహము. మాతో గొడవాడిన వారు మా సంబంధులు కాదు. కాబట్టి మనం ఏముండాలి? ఇప్పుడు మనం వారి సహవాసాన్ని కోరుకోవాలా, సహవాసం నుండి తప్పుకోవాలా? సహవాసం చేయకూడదు వాళ్ళతో. సహవాసం చేస్తే ఏమవుతుంది? మన సంఘంలో ఉన్న వాళ్ళని ఇంకో సంఘంలోకి పంపించేస్తాను అంటున్నాడు. చూసారండి, ఇది ఎంతలా మారిపోయిందండి? క్రీస్తు రక్తము ద్వారా సంపాదింపబడిన సంఘం అండి. దాని పేదరి గారు అంటారండి, అమూల్యమైన రక్తము అంటాడు. అమూల్యమైనది, నిష్కలంకమైనది, పరిశుద్ధమైన రక్తము ద్వారా మీరు సంపాదింపబడ్డారయ్యా, మీరు రక్షింపబడ్డారు. బంగారుతోనైనను వెండితోనైనను అక్షయమైన నాశనమయ్యే వస్తువుల ద్వారా మీరు రక్షణలోకి రాలేదు, కానీ విలువైన అమూల్యమైన గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము ద్వారా మీరు సంపాదింపబడ్డారు, రక్షింపబడ్డారని ఆయన మాట్లాడుతుంటే సంఘంలోకి ఏమొచ్చిందో చూడండి. సంఘంలో ఇవన్నీ మేము కూడా అనుభవించేవాడిని, చూస్తున్నాం. చాలా మందిని పైకి బాగా మాట్లాడుతున్నారండి, ఇది మా సంఘానికి చెందినవాడు కాదు అనుకుని వివక్షత చూపిస్తున్నారండి. పైకి చాలా బాగా చేస్తున్నారయ్యా, సువార్తలు అక్కడికి వెళ్తున్నారు, ఇక్కడికి వెళ్తారు, చాలా బాగా చేస్తున్నారు అంటున్నారు. మళ్ళీ అలాగేముంది లోపల? ఇది మా సంఘంలో చెల్లిపోడు కదా వీడు, ఇది మా సంఘానికి చెందినవాడు కాదు కదా అని ఈ ధోరణి కనపడుతుంది. వీళ్ళ వివక్షత కనపడుతుంది. ఇది ఉండాలండి సంఘానికి. సంఘంలో ఉన్న మనకు ఉండాలా? చెప్పండి, ఉండాలా? ఇవి ఉండాలా? ఉండకూడదా? ఉండకూడదు. ఉండకూడదనే కదా రెండోసారి కూడా 3వ అధ్యాయంలో కూడా చెబుతున్నాడు. ఉండకూడదని, ఏముండకూడదని మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు. అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా? చెప్తున్నాడు చూడండి. ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోల్ల వాడను. మాట్లాడకనమ్మా, అల్లరిగా ఉండే, మీకు తెలియలేదేమో కానీ కరెక్ట్గా అర్థమవుతున్నాడు. ఏమంటున్నాడు? ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోల్లో వాడను అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుష్యులు కారా? క్లారిటీ ఇచ్చేది చూడండి. ఇప్పుడు నేను పౌలు వాడిని, నేను అపోల్లో వాడిని, నువ్వు సంఘ విభజన చేస్తున్నావే,
ఒకే రక్తం ద్వారా కడగబడిన ఆ రక్తం పెట్టిన ఆయన్ని పక్కన పెట్టి నువ్వు వ్యక్తులు చూపిస్తూ నేను పలానా ఆయనకి చెందిన ఉండండి, నేను పలానా అయ్యగారికి చెందిన ఉండండి, నేను పలానా అయ్యగారి కింద బాప్తిసం తీసుకున్నవాడండి, నేను పలానా అయ్యగారి ప్రార్థన చేస్తే నేను రక్షణలోకి వచ్చానని నువ్వు ఆయన గురించి ప్రకటిస్తున్నావు కదా. నువ్వు ఎవరు అనుకుంటున్నావు? ఇప్పుడు ప్రకృతి సంబంధి అయిన మనిషివి. ప్రకృతి సంబంధి అయిన మనిషి నువ్వు. ప్రకృతి సంబంధి అయిన మనిషికి దేవుడి యొక్క ఆలోచనాత్మకమైన జ్ఞానం తెలియదని చెప్పాడండి. ఆత్మ విషయాలు తెలియవట. దేవుడు చెప్పిన ఆత్మ సంగతులు అర్థం కాదు అంటున్నాడు. ఎందుకని? నువ్వు పలానా వాడి అంటున్నావు. నువ్వు పలానా వాడివని నీ ఒకే ఆ రక్తంలో, క్రీస్తు రక్తంలో కలబడిన సహోదరుని కూడా నువ్వు ఎలా చూస్తున్నప్పుడు వేరేగా చూస్తున్నావు, ప్రత్యేకంగా చూస్తున్నావు, పక్షపాతపు ధోరణి నువ్వు చూస్తున్నావు, అంటరాని తనకు ఆలోచనలు కలిగి నువ్వు చూస్తున్నావు. కనుకనే నువ్వు ప్రకృతికి చెందినవాడి, నువ్వు ప్రకృతి సంబంధివి. పరలోకానికి వెళ్ళే అర్హత లేనివాడు నువ్వు. పరలోకానికి వెళ్ళే అర్హత కోల్పోయిన వాడిని. ఎంతమంది ఉన్నారండి పరలోక అర్హత కోల్పోయిన వాళ్ళు? ఎంతమంది ఉన్నారు ఈరోజు? చాలా సంఘాలు ఉన్నాయండి. సత్యమైన బోధలో కూడా ఉన్నారు వీళ్ళు. మా అన్నయ్యని సూపర్ చెప్తాడండి, మా అన్నయ్య కంటే తిరిగి లేదండి అనేవాళ్ళు కూడా ఉన్నారు. వెళ్ళామనుకుంటున్నారు ఇప్పుడు. చాలాసార్లు ఇప్పుడు ఒక అన్నయ్యకి మెసేజ్ పెడితే, నువ్వు నా సహోదరుడు కాదు, నువ్వు నా దగ్గర విన్నావల్లే నా సహోదరులు అన్నాడు ఒక అన్నయ్య. ఆయన ఇప్పుడు టాప్లో ఉన్నాడు. టాప్ లెవెల్లో ఉన్న వారిలో ఆయన కూడా ఒకడే. సువార్తికుల్లో జ్ఞానం ఎరిగినోడు మెసేజ్ పెట్టడం. ఏంటి ఆ మెసేజ్ అంటే, ఇది కరెక్ట్ కాదా కదా అన్నా అంటే, నువ్వు ఎవడో నాకు చెప్పడానికే నా సంఘాన్ని ఎదిరోడు వాడు నువ్వు అన్నాడు ఆయన. ఇతను ఎలా ఉన్నప్పుడు సత్యమైన బోధ అనుకున్నాడు. ప్రకృతి సంబంధి. అలా మాట్లాడకూడదండి. మాట్లాడకూడదనే కదా వాక్యం చెప్తుంది. మనం వ్యక్తిని నమ్మాలా, వాక్యాన్ని నమ్మాలా? వాక్యాన్ని నమ్మాలి. వాక్యం ఏం చెప్పింది? 2 అధ్యాయాలు చూపించాను మీకు. ఒక అధ్యాయంలో ఏమంటున్నాడు? అదే రిపీట్ చేశాడా 3 అధ్యాయంలో కూడా? మరి అదే రిపీట్ చేసినప్పుడు ఏముండకూడదు సంఘంలో? సహోదరుల మధ్య ఏముండకూడదు? నువ్వు ఏ సంఘానికి చెందినడు? నువ్వు పలానా సంఘానికి వెళ్తావా? నువ్వు ఆర్సీఎంకి వెళ్తావా? నువ్వు బైబిల్ మిషన్కి వెళ్తావా? లేకపోతే నువ్వు లూథరానికి వెళ్తావా? లేకపోతే నువ్వు పేదరి సంఘానికి వెళ్తావా? నువ్వు బాప్టిస్ట్ చర్చికి వెళ్తావా? నువ్వు ఇంకా ఎన్నెన్నో సంఘాలు ఉన్నాయి కదా, ఆ సంఘానికి వెళ్తావా? ఏదో సంఘానికి వెళ్తావా? వెళ్ళు. కానీ ఏ సంఘానికి వెళ్ళిన వాళ్ళందరూ ఎవరి రక్తంలో కడగబడిన వాళ్ళు? వీళ్ళందరూ కూడా యేసు రక్తములో కడగబడ్డారన్న సత్యం మాత్రం నీ యొక్క మనసులో తొలగిపోవడం. ఎందుకని? సంఘాల ద్వారా విభజన చెందిన క్రీస్తు ద్వారా ఎల్లప్పుడూ అందరూ కూడా ఒక్కటి అన్నాడు బైబిల్లో. ఏకభావం సహోదరుల మధ్య ఉండవలసింది, ఏక మనసు సహోదరుల మధ్య ఉండవలసిందే తప్ప కుల వివక్షతో నువ్వు చూడకూడదు, సంఘ వివక్షతో నువ్వు చూడకూడదు. అంటరాని తనకు భావన సంఘాల మధ్య ఉన్నప్పుడు నువ్వు దాన్ని వెంబడించకూడదు. ఆ ఆలోచన నుంచి పక్కన పెట్టాలి. సంఘాన్ని నడిపిస్తున్న నాయకులు, సేవకులు, బోధకులు ఎవరు చేస్తున్నారు చెప్పండి? ఎవరు చేస్తున్నారు? సమాజంలో మనం తిరుగుతున్నాం, అనేక సంఘాల మధ్య మనం ఉంటున్నాం. కానీ మనల్ని ఒకలా చూస్తున్నారు, వాళ్ళకి చెందిన వాళ్ళని ఒకలా చూస్తున్నారండి. తప్పండి, తప్పు. వివక్షత, పక్షపాతం వద్దన్నాడు. అందుకంటున్నాడు మళ్ళీ, ఒకడు పౌలు వాడును, మరి ఒకడు నేను అపోల్లో వాడను అని చెప్పినప్పుడు నేను ప్రకృతి సంబంధులైన మనుషులు కారా చెప్తున్నాడు. చూడండి, అపోల్లో ఎవడెంతకే వచ్చిన వరకు, అపోల్లో ఎవడెంతకే, పౌలు ఎవడెంతకే, వీళ్ళందరూ ఎవరు? పరిచారం చేయడానికి వచ్చారు. యేసు చేసిన త్యాగం సమాజంలో నిర్వీర్యం అయిపోకుండా, యేసు చేసిన త్యాగం సమాజం మధ్య ఒక గుడ్డితనంగా, ఒక ముసుగులో ఉండకుండా, యేసు చేసిన త్యాగం కొరకు సమాజంలో చాటి చెప్పడానికి వీళ్ళందరూ ఒక పనివాళ్ళు, యేసుకి సోదరులు, యేసుకి శిష్యులు. వీళ్ళందరూ కూడా వారి పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభువు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా ప్రభువు అనుగ్రహించాడు. వారికి అనుగ్రహించిన వారి ద్వారా మీరు ఏం చేశారు? ఆ ప్రభువు అనుగ్రహించిన ఆ ప్రభువునే మీరు నమ్మారు. నమ్మి తిని నేను ఏం చేశాను? పౌలు చెప్తున్నాడు, నేను మొక్కేశాను. అర్థమవుతుందమ్మా మీ అందరికీ? పౌలు ఏం చేశాడంట? మొక్కేశాడంట. మొక్కేసిన
దానికి ఏం చేయాలి? ఇప్పుడు మొక్కేసిన తర్వాత ఏం వేయాలి? మనం మొక్కేసిన తర్వాత ఏం వేయాలి? అప్పుడు చెప్తున్నాడు చూడండి, నేను నాటాను, పౌలని నేను మొక్కేశాను, ఇంకా అపోలో ఒక ఆయన ఉన్నాడు, ఆయన వచ్చి ఏం చేశాడు? నేను నాటి ఏం చేశాను? మొక్కేసిన తర్వాత, మొక్క నాటిన తర్వాత వేసుకుంటా పోతూ ఉంటారు. వెనకాల ఏం చేస్తూ ఉంటారు? ఇప్పుడు రోడ్ల మీద మొక్కలు వేస్తున్నారు. మొక్కల పాతంగానే గవర్నమెంట్ చెప్పింది. ఏం చేస్తున్నారు? కొంతమంది గొయ్యలు తీసుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు, తీసుకుని వెళ్ళిపోతారు. వెనకాల వచ్చే వాళ్ళు ఎవరు? మొక్కేస్తారు. మొక్కేసిన తర్వాత వెనకాల ఇంకొకరు ఎవరు వస్తారు? నీళ్ళు వేస్తారు. ఇప్పుడు అదే చెప్పాడు, పౌలని నేను మొక్కేసి వెళ్ళిపోయాను, మొక్కేసి నేను ఏం చేశాను? వెళ్ళిపోయాను. వెళ్ళిన తర్వాత ఎవరు వచ్చారు? ఇప్పుడు అపోలో వచ్చాడు. అపోలో వచ్చి ఏం చెప్తున్నాడు? ఇప్పుడు ఇంకో నీళ్ళు వేయాలి. ఎందుకని? మొక్క ఎదగాలంటే నీళ్ళు వేయాలి. అంటే ఇప్పుడు మొక్క ఎవరు? విశ్వాసి. ఈ విశ్వాసి ఎదగాలి అంటే ఏమేయాలి? ఇప్పుడు వాక్యం అనే నీళ్లు పోయాలి. ఆ నీళ్లు పోసిన వాడు ఒకరు ఉన్నారు అని చెప్తున్నాడు. అప్పుడు ఆ మొక్క నీళ్ళు వేసిన తర్వాత అది ఎదగాలంటే ఏం చేయాలి? ఇప్పుడు తనకు తాను ఎదిగిపోద్దా? ఎవరో ఒకరు బలం ఉండాలి వద్దా? ఆ బలం ఎవరో చెప్తాడు. బలాన్ని చెప్తున్నాడు చూడండి అమ్మా. బలాన్ని పక్కన పెట్టి ఆకారానికి విలువిస్తున్న క్రైస్తవ సమాజంలో అంటరానితనం ఉంది. ఈరోజు అంటరానితనం ఉంది, వివక్షత ఉంది, పక్షపాతం ఉంది. ఇది ఖచ్చితంగా మేము అనుభవిస్తున్నాం కాబట్టి చెప్తున్నామండి. మేము అనుభవిస్తున్నాం. బాగా ఉంటే ఒకలా ఉంటుందండి. సత్యంలో కూడా మనం బాగా మాట్లాడేమనుకోండి ఒకలా చూస్తారండి. కొంచెం గ్యాప్ వచ్చింది అనుకోండి వాళ్ళతో మాట్లాడటం. ఇది కూడా ఉంది. మీరు నమ్మితే నమ్మండి, ఇది మాత్రం ఖచ్చితంగా ఉంది. నేను చెప్తున్నాను, ఇది కూడా ఉంది. అబద్ధపు వాక్యాన్ని వింటున్నవారు, వాక్యం సత్యమైనప్పుడు ఆ సత్యాన్ని వినకుండా చెప్పిన మాట ఏంటి సత్యం అనుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఆ గుడ్డి సంఘాలలో కూడా ఏమున్నదంటే వివక్షత. వాళ్ళ సంఘం కానప్పుడు ఇంకొక సంఘాన్ని ప్రేమించిన వాళ్ళు, సత్యంలో కూడా సత్యం అని చెప్పుకుంటూ ఉన్నవాళ్ళు ఆ సత్యము చెబుతున్న అతన్ని ప్రేమిస్తారు తప్ప ఆ సత్యాన్ని వెంబడిస్తున్న వారు ఎంతో మంది అన్నయ్యలు ఉన్నారు. ఎంతో మంది నీతి నిజానికి వెళ్ళి వాక్యం చెప్తున్న వాళ్ళు వాళ్ళకి వెళ్ళినవారు వాడు మనవుడు కదా అంటారు. వాళ్ళలో కూడా ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే సత్యం నేర్చుకుంటున్నా వాళ్ళతో ప్రేమగా ఉన్నప్పుడు కొంచెం గ్యాప్ వచ్చింది అనుకోండి, ఆ గ్యాప్ చాలా 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 దూరం వెళ్ళిపోయి అటు మాట్లాడక అది మనవుడు కాదనుకుంటారు. అంత దారుణం అయిపోయిందండి సంఘంలో. ఒకే రక్తం మళ్ళీ, ఒకే బైబిల్ మళ్ళీ, ఒకే విశ్వాసం మళ్ళీ, ఒకే దేవుడు మళ్ళీ, ఒకే ప్రభువు, ఒకే ఆత్మ, ఒకే బాప్తిసం. ఒక్కటిగా ఉన్నప్పుడు ఒక్కటిగా లేకుండా ఎందుకు ఈ వివక్షత? ఎందుకు ఈ అంటరానితనం? క్రైస్తవ్యంలో మేల్కోవాలి క్రైస్తవ సంగమా, మేల్కోవాలి క్రైస్తవ సోదరి. నీ చుట్టూ సమాజంలో జరగవచ్చు, నువ్వుగానే నువ్వు ఒకరి పట్ల వివక్షత చూపిస్తున్నావు. నేను జ్ఞానం నేర్చుకుంటున్నాడు, వాడి అబద్ధపు సాక్షి చెప్తున్నాడు, వాడిని చూడకూడదని చిన్న చూపు మాత్రం చూడద్దు. నువ్వు ప్రేమించు, ఒక ప్రేమ, క్రీస్తు యొక్క ప్రేమను చూపించాలి. వాడు అసత్యంలో ఉన్నప్పుడు సత్యంలో జాగ్రత్తగా మళ్ళించాలి. అది చెప్తున్నాడు. పౌలుగా నేను మొక్క నాటాను, అపోలో ఆయన వచ్చి నీళ్ళేశాడు. వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే. ఇప్పుడు చెప్తున్నాడు చూడండి, కాబట్టి వృద్ధి కలుగు చేయు దేవునిలోనే గాని అంటున్నాడు చూడండి. చెప్పాడండి, క్లారిటీ ఇస్తున్నాడా పౌలు గారు? వృద్ధి కలుగు చేయు దేవునిలో అంటే మొక్క బాగా ఎదగాలి అంటే మొక్క బాగా ఎదగాలి, ఎదిగించేవాడు దేవుడే. కానీ నాటిన పౌలులో లేదు, నీళ్లు పోసిన అపోల్లోనూ లేదు. నాటువాడు, మొక్కేసేవాడైనా మొక్కకి నీళ్లు పోసేవాడైనా ఎవరిలో ఉంది? అంతకి ఆ మొక్క ఎదిగించే ఆ బలం ఎవరిదంటే దేవుడయ్యా. నేను అంతటికి మూలం. మరి నువ్వేంటి మరి నా సంఘం అంటున్నావు? ఇది నా సంఘం అంటున్నావు, వేరే కొడదామా ఆడి సంఘం అంటున్నావు. ఏ సంఘాన్ని విభజించుకోమన్నాడా? ఏసి రక్తంలో కలబడిన సంఘం నీ సంఘం అన్న. ఎవడబ్బ సొమ్ముతున్నావు? ఎన్ని కోట్ల రూపాయలతో నీ సంఘాన్ని ఏర్పరచుకున్నావు? నా సంఘం అంటున్నావు. ఏంటి నీ వివక్షత? ఇది నీ దగ్గరికి వచ్చేది అయితే నీ సంఘం అయితే ఇంకొకటి సంఘం ఎవరు మరి? అది యేసు రక్తంలో కడపడలేదా? వివక్షత లేదండి. 100% క్రైస్తవ సమాజంలో వివక్షత ఉంది. సత్యం చెప్తున్న వారిలో వివక్షత కనపడుతుంది, అబద్ధ వాక్యం చెప్తున్న వారిలో వివక్షత కనపడుతుంది. విశ్వాసుల్లోనైనా సాన్నిహిత్యం, సంబంధం, సోదర భావం ఉంటాదేమో అని ఒకవేళ ఆలోచిస్తే క్రైస్తవ సోదరులు కూడా పైకి వందనాలు, లోపల కుళ్ళు, అసూయ, ద్వేషం. వీడి మా సంఘానికి చెందినవాడు కాదు,
పోనీ ఆడికి ఆపద వచ్చింది, అనారోగ్యంగా ఉన్నాడు, హాస్పిటల్లో ఉన్నాడు, పాపం ఆడి ప్రతినిత్యం హాస్పిటల్కి వెళ్తాడు. పోనీ సోదరా ఎలా ఉన్నావయ్యా, ఎలా ఉన్నావు, బాగున్నావా? మేము ఉన్నాం సోదరా, నీకేం పర్వాలేదు, ప్రార్థన చేద్దాం, నీకు ఏది అవసరం వచ్చినా నన్ను నిర్మొహమాటంగా నన్ను అడుగు అనే భరోసా ఇచ్చే సంఘం ఏదండి? భరోసా ఇచ్చే సోదరాభావం కలిగిన వాళ్ళు ఎక్కడ ఉన్నారంటే సోదరుల మధ్య కూడా ఏముందండి? వివక్షత, అంతరానితనం. అందుకేనండి ఇదే పౌలు గారి గలతీ పత్రిక వచ్చేసరికి ఒక అద్భుతమైన మాట రాయించేసాడండి. ఇంకా ఇంటి వెంటాడ పోతే పోతారు, ఇంకా సత్యమైన మీళ్ళైనా నీరైనా ఈ వివక్షత ఎవరి మీద చూపించకండి, ఒకే భావాన్ని మీరు కలిగి ఉండండి. మనకి చెప్పేస్తున్నాను చూడండి, చిట్ట చివరిగా మార్చడండి ముగించేస్తాను. గలతీ పత్రిక వచ్చేసరికి పౌలు గారు ఒక బాంబు పేరు చేస్తున్నాడండి. చూడండి, కొరింథీ పత్రిక రాశాడు, అనేక సంఘాలకు వెళ్ళింది ఆ కొరింథీ పత్రిక, ఎవడో మారట్లేదక. గలతీ పత్రిక వచ్చేసరికి రాయించేస్తున్నాడండి. చూడండి ఒకసారి గలతీ పత్రికలు ఏమంటున్నాడు, గలతీ పత్రికలు ఏమంటున్నాడు ఒక్కసారి చూడండి. గలతీ పత్రిక 3వ అధ్యాయము, గలతీ పత్రిక 3వ అధ్యాయము, గలతీ పత్రిక 3వ అధ్యాయము 26వ వచనం ఒక్కసారి చూడండి. 26వ వచనం చూడండి ఏమంటున్నాడు? యేసు క్రీస్తు నందు అంటున్నాడా? పలానా పౌలు నందు అంటున్నాడా? పలానా పేదరి గారు ఉంది అంటున్నాడా? పలానా అపోలో అంటున్నాడా? పలానా బాప్టిస్ట్ చర్చి ఎందు అంటున్నాడా? పలానా బాప్టిస్ట్ చర్చి, పలానా లూథరన్ చర్చి ఎందు అంటున్నాడా? పలానా ఆర్సీఎం అంటున్నాడా? పలానా బైబిల్ మిషన్ అంటున్నాడా? పలానా పెంతుకోస్తు అంటున్నాడా? పలానా హెబ్రోన్ అంటున్నాడా? ఎవరు? పలానా బ్రహ్మం సంఘానికి చెందిన ఎందు అంటున్నాడా? ఏమంటున్నాడు? యేసు క్రీస్తు నందు మీరందరూ అంటున్నాడు. యేసు క్రీస్తు నందు మీరందరూ అంటున్నాడు. అంటే యేసు ఒక్కడే, ఆ ఒక్కడి దగ్గరకు వచ్చిన మీరందరూ కూడా విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. దేవుడు అంటున్నాడా? దేవుడి కుమారులు అంటున్నాడా? దేవుడి కుమారులు ఇక్కడ కూడా పాయింట్ పెట్టుకుంది. దేవుడు కుమారులై ఉన్నారు అని చెప్పి పక్కన చెప్తున్నాడండి అసలైన విషయం. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో సరే ఏమంటున్నాడు? ఎందులో అమ్మ? ఎందులో? యేసు క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మనం, అంటే క్రీస్తులోకి మన పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు పొంది యేసు క్రీస్తే నా రక్షకుడు, ఆయన దేవుని ప్రియ కుమారుడు, ఆయన నాకు ప్రభువు, ఆయన మాట జవదాటకుండా నా యొక్క విశ్వాస ప్రయాణాన్ని కొనసాగిస్తాను అని క్రీస్తులోకి వచ్చిన మీరు అందరూనట. ఇందులో ఈ క్రీస్తులోకి, క్రీస్తు రక్షణలోకి వచ్చిన మీలో ఏమన్నవాడు? ఇప్పుడు నేను యూదునండి, నేను గ్రీసు దేశానికి చెందిన ఉండండి, నేను భారతదేశానికి చెందిన ఉండండి, నేను అమెరికా ఉండండి, నేను పని ఉండండి, నాకు స్వాతంత్రం ఉందండి, నా ఇష్టానుసారంగా నేను బ్రతుకుతానండి, నేను పురుషుడినండి, నేను స్త్రీనండి. యేసుక్రీస్తు నందు స్త్రీ అని లేదట, ఏమని లేదట? యూదుడని లేదు, గ్రీసు దేశం అంటే ఏ దేశానికి చెందిన వాడైనా నేను పలానని చెప్పడానికి లేదట. ఇంకా నేను దోషుణ్ణి, నేను ఇంకా పాపం మధ్యలో ఉన్నాను, నేను పాపం ఇంకా చేస్తున్నాను, నేను పలానా వ్యక్తికి దోషుని నువ్వు చెప్పడానికి లేదు. ఎందుకని? నీ దాసత్వంలో నేను ఏమిచ్చాడు ఆయన? స్వతంత్రం. మళ్ళీ క్రీస్తులోకి వచ్చిన తర్వాత నేను స్వతంత్రంగా నా ఇష్టానుసారంగా మాట్లాడతాను. ఎవడో చెప్పడానికి, ఎవడో చెప్పడానికి, ఎవడో చెప్పడానికి ఎవడో లేడు. కానీ వాక్యమే చెప్తుంది, వాక్యానుసారంగా మనం వెళ్ళాలి. స్వాతంత్రుడు అని ఈరోజు ఎంతమంది వాక్యాలు విరుద్ధంగా చెప్తున్నారు? చాలా మంది ఉన్నారు. ఇదే స్వాతంత్రత అని చెప్పుకుంటూ ఎవరో నాకు చెప్పడానికి అంటున్నారు అందరూ కూడా. స్వాతంత్రుడినని, నేను పురుషుణ్ణి, నేను పురుషుణ్ణి, సంఘంలో నేనే ఆధిపత్యం చెలాయించాలని, నేనే సంఘ ఎవరండి సంఘ పెద్దని, నేనే ప్రజరే, నేనే సంఘాన్ని నా రెక్కల కష్టం చేత నేను నడిపిస్తున్నాననే పురుషత్వం, పురుష అహంకారం మీరు ఉండకూడదు అంటున్నాడు. నేను స్త్రీని చిన్న చూపు చూస్తున్నారనే భావం లేదమ్మా నీకు. ఇంకో మీరు అందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువులో ఏకత్వం కలిగి ఉన్నారు. చూసారండి ఏమి ఇప్పుడు? ఐక్యము. యాకం చేశాడంట. ఎలా యాకం చేశాడా లేదా? మరి యాకం చేయబడిన సంఘంలో ఎందుకు ఉంది అమ్మా? యాకం చేయబడిన సంఘంలో ఈ పక్షపాతపు ధోరణి ఎందుకు వచ్చింది? మరి ఎందుకు వచ్చింది?
వాక్యము ద్వారా యూదుడు లేదు, అపోల్లో లేదు, పౌరుడు లేదు, పురుషుడు లేదు, స్త్రీ లేదు, ఫలానా దేశం లేదు, ఫలానా తెగ లేదని చెప్పిన ఆయన నువ్వు క్రీస్తులో ఒక్కటినైనా మీరందరూ ఏకమునైనా అన్నప్పుడు సంఘాలుగా పేర్లు ఎన్ని పెట్టుకున్నా సోదరులుగా క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన సోదరుల్ని ప్రేమగా మాట్లాడడం నేర్చుకుంది. ఒకే రక్తములో కడగబడిన సోదరులు ఎక్కడికి ఏ సంఘానికి వెళుతున్నా వారితో ప్రేమతో మాట్లాడడం, వారి కష్టాలలో బాధల్లో అనారోగ్యంలో ఉంటున్నప్పుడు వారికి తినడానికి తిండి లేనప్పుడు నువ్వు సంఘం కొరకు చూడకు, క్రీస్తునే చూడు. ఆ క్రీస్తు నేర్పిన బాటలో మనం ప్రయాణించాలి. ఎందుకు? మనం ఏకం ప్రియుల ఏకం ఇది లేదు ప్రియుల సంఘంలో. క్రైస్తవ్యంలో అంతరానితనం ఉంది. ఎందుకంటే సాతాను ముసుగు వేసింది మనకి. ఆ ముసుగులో మనకు అర్థం కావట్లేదు. కాబట్టి ఎక్కడైనా మనమైనా నేను సత్యం నేర్చుకున్నాను వాడు అబద్ధం అని చూడకుండా వాడు మనతో మాట్లాడినా మాట్లాడకపోయినా నీ ప్రేమను క్రీస్తు యొక్క ప్రేమను గత చెల్లాలి. వాడి కష్టాల్లో ఉన్నా, బాధల్లో ఉన్నా, ఆనందంలో ఉన్నా వాడి వెన్నంటే మనం ఉండాలి. వాడి కొరకు ప్రార్థన చేయాలి. వాడు బాగుండాలని మనం ఎల్లప్పుడూ అనుకోవాలి. ఇలా అనుకునేవారే క్రీస్తులో ఏకమైన వారు. ఇలాంటి అనుకునని వారు క్రీస్తులో వేరైన వారు, క్రీస్తు నుండి వేరైన వారు. వారు ప్రకృతి సంబంధులు. ప్రకృతి సంబంధులకి అంటరానితనం ఊరికే ఆలోచిస్తాడు. మా సంఘం కాదనుకుంటారు, మా అయ్యగారిని కాగేస్తారు, మా అయ్యగారి కూడా రావట్లేదు కాబట్టి మా వాడు కాదనుకుంటారు. ఇలాంటి తత్వం ఉంటే నువ్వు ఆత్మ సంబంధం కాదు, ప్రకృతి సంబంధి. ఇలాంటి ఆలోచనతో మనం ఏ ఒక్కరూ ఉండకుండా ఎక్కడ విన్న మీరైనా ఈ వీడియోలో వింటున్న మీరైనా దయించి మనం సంఘాలుగా వేరవచ్చు. కానీ క్రీస్తు ఎప్పటికీ విభజింపబడి ఉండలేదు అన్నాడు ఒక మాట కొరింథీ పత్రికలో. విభజింపబడి ఉండలేదు కాబట్టి ఆయన ఒక్కటిగానే ఉన్నాడు. ఆ ఒక్కడైన ఆయన చెంతకు వచ్చిన మనం, ఆ ఒక్కగా ఉన్న ఆయన క్రీస్తుని అంటిపెట్టుకున్న మనం కూడా ఆ ఒక్కడి ఆలోచనతోనే మనం అందరం ఎదిగి రానున్న కాలంలో దేవుడికి ఇష్టమైన పాత్రలుగా మనం అందరం బ్రతికి అనేకులకి రక్షణార్థంగా, అనేకులకి ప్రేమ పంచేవారిగా మనం అందరం ఉండాలని కోరుతూ ఇలా మాట్లాడుతూ చిన్న ప్రార్థన చేస్తున్నాం. మహోన్నతుడు ప్రేమ కలిగిన మాట తండ్రి, దయగలిగిన మాట, చెప్పబడిన మాట మీ మాట తండ్రి. నేను కేవలము నిమిత్తం మాత్రమే తండ్రి, నా సొంత ఆలోచనతో నేను చెప్పలేదు. కానీ నాయన సత్యం వాక్యం ఏంటో అర్థమైన తర్వాత సమాజంలో ఉన్న క్రైస్తవుల్ని చూస్తే నాయన ప్రేమగా మాట్లాడే సహోదరులు లేరు తండ్రి. ప్రేమగా ఏ సంఘానికి వెళ్ళినా ఈ వాక్యం, దేవుడు వాక్యం ఎలా ఉండాలి, మనం ఎలా పని చేయాలి అని స్వార్థ పనిలో సహకారులు ఎవరు లేరు నాయన. గొప్పగా పేరుకైతే క్రైస్తవులు మేము పలానా సంఘం, పలానా అయ్యగారు, పలానా మా సంఘంలో ఎంతమంది సభ్యులు ఉన్నారని చెప్పుకునేవారే తప్ప ప్రేమతో సహకరించేవారు, ప్రేమతో హక్కుని చేర్చుకునేవారు కానీ లేకుండా అంటరానితనంగా చూసేవారు, పక్షపాతపు ధోరణితో చూసేవారు. క్రైస్తవ సమాజంలో ఉంది అన్న భావంతో ఈ యొక్క మాట మీ మాటలుగా మేము తెలుసుకున్నాం. నిన్న మాట ఎక్కడ ఉన్నాం ఏమైనా ఏ ఒక్కరిని వివక్షతో మేము చూడకుండా, పక్షపాతపు ధోరణి చూడకుండా, ఎవరు ఎన్ని సంఘాలలో ఉన్నా మేమందరూ ఒకే క్రీస్తుకి చెందిన వారు కంటే ఇలాంటి భావాన్ని ఎరిగి అందరితో అన్నదమ్మ సన్నిహిత్యముతో బంధంతో మేమందరం ముందుకు సాగుతూ కష్టాల్లో, బాధల్లో, నిందల్లో, వేదనలో, శ్రమలలో ఒక్కటిగా మేమందరం ముందుకు సాగి ఒకరినొకరిని సహకరించుకుంటూ ఒకరినొకరిని ఏక మనసుతో ఉండగలిగే భాగ్యం అందరికీ తెచ్చింది. నిన్న మాట దృష్టిని ఎత్తుకుని పోకుండా నిన్న నేను చెప్పిన మాట ప్రకారంగా నేను బ్రతికి నా బ్రతుకుని కాపాడుకుంటూ అనేకులుగా నేను మాదిరిగా కనబడే భాగ్యం ఉన్న సహోదరులు కూడా మాదిరిగా కనబడే భాగ్యం తెచ్చిందని దేవా మీ సహాయం ద్వారా మీ రెక్కల కష్టం ద్వారా మేము బ్రతుకుతున్నాం కనుక దృష్టిని ఎత్తుకుని పోకుండా మీ మాటలు మా హృదయాల్లో బదిలిపరచమని మీరు మహిమార్థంగా మేము బ్రతికే భాగ్యం ఉన్నాం. మీ ప్రియకుమారుడు, మా రక్షకుడు, మా ప్రభువునే ఉన్న యేసు ప్రభు వారి పవిత్రమైన నామం ద్వారా ఈ ప్రార్థన మనము మీ పాదాల చెంతన పెట్టి ఉన్నాము తండ్రి. వందనాలండి. దేవుడికి స్తుతి స్తోత్రం.